కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. సార్ ఆ ముగ్గురులో బీజేపీ అధ్యక్షులు ఎవరు? అన్వేషణ కొలిక్కి వచ్చినట్లేనా అని చెప్పి జరుగుతున్న ప్రచారం, మోడీకి రివర్స్ పొగడ్తలు, ఈ అంశాలను రెండింటినీ ఏ రకంగా చూడాలి సార్? ఇదే మోడీకి పొగడ్తలన్నీ తమాషగా ఉన్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్, అన్ని ఇంగ్లీష్ పత్రికలు కూడా ఈ మొన్న రెండోసారి అట్ 11 ఇయర్స్ తర్వాత థర్డ్ టర్మ్లో మొదటి సంవత్సరం ఈ వేడుకలు ఇవన్నీ రాసి అందరూ ఏం రాస్తున్నారంటే మోదీ వ్యతిరేకతను అధిగమించాడు, మోదీ తనకున్న నెగిటివ్స్ పోగొట్టుకున్నాడు, మోదీ ఇతరుల మీద ఆధారపడినప్పటికీ కూడా నిలదొక్కున్నాడు. అంటే ప్రతిదానికి కూడా ఇఫ్స్ బట్స్తో కొంత ప్రతికూల పరిస్థితుల్లో మోదీ నిలదొక్కుంటున్నాడు అని దాన్ని ఏదో కవరప్ చేసే ప్రయత్నం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూరు వీటి వల్ల ఆయన ప్రభ ఆకాశానికి వెళ్ళిపోయింది అన్న స్థాయిలో అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయని చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా మళ్ళీ అనేక పరిణామాలు రావడంతో మోదీకి కొంత ఎదురుదెబ్బ వచ్చింది అని ప్రతిపక్షాలు ఇవన్నీ విమర్శిస్తుంటే వరుసగా మొన్న ఒక ఆయన 11 పాయింట్లు రాశాడు. వాళ్ళకి చాలా ఇష్టమైన ఒక వ్యాఖ్యాత. ఆ 11 పాయింట్లు చూస్తే కూడా ఇవే. బాగా ఎదురు తిరిగిన గాలిని కొంతవరకు అదుపు చేయగలిగారు, లౌకిక పార్టీల మీద ఆధారపడగలిగినప్పటికీ కూడా ఆయన మటుకు ఆర్ఎస్ఎస్ అజెండానే అమలు జరపగలుగుతున్నాడు. ఆర్ఎస్ఎస్ అజెండా కోసమే వక్ఫ్ చట్టం కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. రెండవది కాంగ్రెస్ కొంచెం సవాల్ చేస్తూ ఉంది, లేకపోతే ఇండియా కూటమి సవాల్ చేస్తుంది కాబట్టి దీన్ని తట్టుకోవడం కోసం క్యాస్ట్ సర్వే అనేది తీసుకొచ్చి దాన్ని కొంచెం సైలెన్స్ చేశారు. అంటే ఎటు తిరిగి కూడా ప్రతిపక్షాల నుంచి ఒక ప్రతికూలతో ఇబ్బంది వస్తూ ఉంటే దాన్ని చక్కదిద్దడంలో మోదీ కొంచెం ముందుకు వెళ్ళారని తప్ప అంతకు మించి ఆయన దూసిపోతున్నాడు, ఇక మోడీకి తిరుగులేదు అనే ప్రచారము ఈవెన్ అనుకూల వర్గాలు కూడా చేయకపోవటం అదే పొగడినట్టే ఉంది. కానీ అవి రివర్స్లో ఉన్నాయి ఈ పొగడతలన్నీ. ఒక విధంగా న్యూట్రలైజింగ్ అంటారు చూడండి. ఇంకా పెద్ద చెప్పమంటారా, అసలు లోక్సభ ఎన్నికల్లో దెబ్బతింది బీజేపీ, మెజారిటీ రాలేదు. కానీ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం పుంజుకుంది, అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుంది కాబట్టి మోదీ గారికి కొంచెం పర్వాలేదు అని. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? ఇవన్నీ కాన్ఫిడెంట్ కాంప్లిమెంట్స్ లాగా లేవు. ఇవన్నీ జస్టిఫైయింగ్, అడ్జస్టింగ్, బూస్టింగ్ కాంప్లిమెంట్స్ లాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పట్లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుందని చెప్పినప్పుడు కూడా లోక్సభను అసెంబ్లీని పోల్చట్లా, గత అసెంబ్లీని పోలుస్తున్నారు. మళ్ళీ గత అసెంబ్లీ ఎలా లెక్కలోకి వస్తుందని మీరు చూస్తే. కాబట్టి చాలా కోణాల్లో మనం చూసినప్పుడు బీజేపీ శిబిరం ముఖ్యంగా కొంత అసంతృప్తి సనుగుల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ వల్ల వాళ్ళు అనుకున్నంతగా తర్వాత రాలేదు. తర్వాత ఒక విధంగా దాన్ని కవరప్ చేసుకోవడానికే దేశాలకు రాయబారులను పంపించటం, ట్రంప్ కూడా అడ్డం తిరిగి మాట్లాడటం, వీటంటే అది కూడా ఒక ఇరకాటంలాగా ఉంది. దాని నుంచి కోలుకునే లోపల ఇంకా కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మోదీ చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ వక్ఫ్ చట్టం తెచ్చాడు చూడండి, లాంటివి చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళని సంతృప్తి పరచడానికి తంటాడు పడాల్సిన పరిస్థితుల్లో మోడీ ప్రచార బృందం వెళ్ళటం అనేది ఒక ఆశ్చర్యకరమైన పరిణామంగా తయారైంది ఆ పార్టీకి. సార్ ఇంకా సహజంగానే తర్వాత అధ్యక్షుడు ఇప్పుడు నడ్డా 2020లో అయ్యాడు 2 సార్లు. అంటే కూడా 2024 జనవరిలో దిగిపోవాల్సింది బీజేపీకి. మామూలుగా మోదీ హవా చెల్లినంతకాలం మోదీ అమిత్ షాని చక్రం తిప్పారు. అది కూడా ఒక థీరీ. నెహ్రూ, పటేలు, అద్వానీ, వాజ్పేయి, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఇలా ఇద్దరు ఉంటే ప్రభుత్వాలు బాగా నడుస్తాయి. మోదీ, అమిత్ షా ఇద్దరు ఉన్నందుకు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు బాగా నడుస్తుందని. ఇలాగే ఇద్దరు ఉండరు కదా, 3 టర్మ్లు అయిపోయింది, 75 ఏళ్ల వయసు వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఎవరంటే చాలా ఇష్టమైన వాడని అప్పుడు నడ్డాని పెట్టారు. నడ్డా కాస్త ఆర్ఎస్ఎస్ నీళ్ళల్లో నుంచి ఎదిగాము, మేము స్వతంత్రంగా ఉన్నామని ఒక ప్రకటన చేయడంతో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అది నచ్చలేదు. కాబట్టి ఆయన కొత్త టర్ము సామాన్యంగా రాదు. తర్వాత అధ్యక్షుడు ఎవరు చాలా రోజులుగా వాయిదా వేస్తున్నారు. 2024 జనవరిలో అయిపోయింది, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొనసాగించామన్నా 2024 మధ్యలో అన్నా రావాలి కదా, 2025 మధ్యలోకి వచ్చింది. అంటే నాయకుడిని ఎంచుకోవడంలో కూడా బీజేపీ తర్జనభర్జనలు పడుతుంది. ఇప్పుడు వాజ్పేయి తర్వాత అద్వానీతో గ్యాప్ వచ్చినా మోదీకి దాన్ని భర్తీ చేశారు. ఇప్పుడు ఎవరిని పెట్టాలి? ఇప్పుడు ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్, ఈయన ఒరిస్సాకు సంబంధించిన నాయకుడు, ఆయన
రెండో ఇప్పుడు అంతకుముందు ఉక్కు గనుల మంత్రిగా కూడా ఉన్నారు ధర్మేంద్ర ప్రధాన్, ఆయన పేరు బాగా వినిపిస్తుంది. ఆ తర్వాత శివాజీ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ 3-4 సార్ల ముఖ్యమంత్రి, వాళ్ళకి బాగా ఇష్టడు కానీ బాగా సీనియారిటీ ఆయనకు ఉంది. మూడో ఆయన మనోహర్ లాల్ ఖట్టర్, ఈయన హర్యానా ముఖ్యమంత్రిగా ఉండి మొన్న ఎన్నికల తర్వాత ఆయన కేంద్రానికి తీసుకొచ్చారు. సో ఈ ముగ్గురులో ఎవరో ఒకరు అవుతారు అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఆర్ఎస్ఎస్ వర్గాలు మటుకు వీళ్ళు కావచ్చు, వీళ్ళు కానీ కొత్త వ్యక్తి మీకు ఏమాత్రం తెలియని వ్యక్తిని కూడా మేము తేవచ్చు, బీజేపీని మళ్ళీ పునరుజ్జీవింపజేయడానికి మేము చాలా అనూహ్యమైన ఆలోచనలు వ్యూహాలు తీసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏదో అక్కడ అధ్యక్షుడు తేలితే కానీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కానీ నిన్న కిషన్ రెడ్డి జోక్ వేస్తున్నాడు, బీజేపీ నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరంటే ఎవరు చెప్పలేరు, కానీ బీఆర్ఎస్ నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరంటే ఎవరైనా చెప్తారు, కేసీఆర్ కేటీఆర్ అని ఆయన చెప్తున్నాడు. ఈ జోకులో కొంచెం వాళ్ళ బాధ కూడా ఉంది, ఎందుకంటే ఎవరు చెప్పలేని పరిస్థితి ముందస్తుగా. ఎవరు ఎందుకు చెప్పలేకపోతున్నారండి? ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు, లేకపోతే ఒక పార్టీ తన అధ్యక్షుడిని తను ఎన్నుకుంటుంది, ఒక అధిష్టానమో ఒక ఇదే. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిర్ణయించాలి కదా బీజేపీ అధ్యక్షుడిని. కాబట్టి ఆర్ఎస్ఎస్ మనోగతం ఏంటో వాళ్ళ బుర్రలో ఏముందో వీళ్ళకి ఇంకా తెలీదు. మోదీ ఈ విధంగా ఈ ఏడాది వరుసగా ఆయన బీహారు, గుజరాతు, కేరళ, తమిళనాడు, బెంగాలు ఇలాంటి ఈ ఒకటి ఏడాదిలో అంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో ఇవన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, పంజాబ్. అందుకని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు వస్తారో మటుకు మనం చూడాలి. సార్ ఇంక మరో అంశానికి వస్తే, కర్నూలుకు బదులు తిరుపతి, చంద్రబాబు టీ-టర్న్, 3 కీలక నగరాల్లో కర్నూలు లేదా అనే వార్తలు. తిరుపతి వైపే చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపిస్తున్నారు. ఇది ఒక పెద్ద ఇది అండి. అంటే మొన్న మనం ఆయన చేసిన ఇంటర్వ్యూలు అన్నీ మనం చూసాం కదా, అందులో ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఆయన షార్ట్ అంటే 1 వర్డ్ ఆన్సర్స్ లాంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఆలోచించే ఇచ్చారా తెలుస్తుంది మనకు. మీకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయించే 3 కీలక నగరాలు ఏమిటనే ఇట్లాంటి పదాలు ఏవో వాడి మీరు చెప్పండి అని అడిగితే ఆయన అమరావతి, విశాఖపట్నం, తిరుపతి అని చెప్పాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మీకు తెలుసు అంతకుముందు కర్నూలు మాజీ గతంలో రాజధానిగా ఉంది, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు. ఆంధ్రప్రదేశ్ అయ్యాక హైదరాబాద్ అయింది. ఆ తర్వాత హైకోర్టు అక్కడే పెడతామన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే పేరుతో ఆయన కొంతకాలం ఆ కాలక్షేపం ఆయన చేశారు. చివరికి హైకోర్టు పెట్టలేదు. ఇప్పుడు వీళ్ళు హైకోర్టు బెంచి పెడతామన్నారు. ఆ హైకోర్టు బెంచి కూడా ఏ స్థితిలో ఉందో ఇంతవరకు ఎవరికి తెలీదు, ఏమీ దాని భవిష్యత్తు గురించి ఏమీ తెలీదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు తిరుపతి 3వ నగరం, తిరుపతి ఎటు తిరిగి విశ్వనగరమే. అక్కడ 7 గంటల వాడు ఉంటాడు, అందరూ వెళ్తారు, ప్రపంచం అంతటి నుంచి భక్తులు వస్తారు. కాబట్టి తిరుపతిని ఇప్పుడు ప్రత్యేకించి గుర్తించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ గుర్తొచ్చే ఒక వాక్యం ఏమంటే,